ఆ సంఘానికి మనము పరిచారకులుగా ఉన్నాము అని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ సంఘానికి నేను పరిచారకుడను, సంఘానికి నేను పరిచర్య చేయడానికి సమస్తాన్ని నేను పంటగా ఎంచుకున్నాను. నాకేది ఇష్టమైనదో ఆ ఇష్టమైన దానిని నేను చెప్పుకున్నాను. నేను దాన్ని కొన్ని వదులుకున్నాను. ఏది నాకు లాభకరమైనవో వాటి నష్టంగా నేను ఎంచుకున్నాను. నాకు ఏదైతే లాభముగా ఉన్నవో వాటిని నష్టంగా ఎంచుకున్నాను. నా చదువు, నా జ్ఞానం, నేను ఒక వెర్రివాడినయ్యాను. నేను ఆయనకి ఒక పరిచారకుడునయ్యాను. పరిచర్య ధర్మము జరిగిస్తున్నాను. రాత్రి పగలు మానక మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాలని రాత్రి పగలు మానక కన్నీరు విడిచాను. నేను సంఘానికి పరిచారకుడను. నేను బిషప్ను కాదు, రెవరెండ్ను కాదు. ఆయన శరీరానికి నేను పరిచర్య చేస్తున్నాను. మీరు కూడా ఒక పరిచారకుడు, మనం ఒక పరిచారకులం.